ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశానంటూ ఆ సీనియర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు విరక్తి మాటలు మాట్లాడుతున్నారు? ఉన్నట్టుండి రాజకీయ వైరాగ్యం రావటానికి కారణమేంటి? ఉన్న పార్టీని వదిలేసి చివరి నిమిషంలో పక్క పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న శాసనసభ్యుడికి స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులేంటి? ఎవరాయన? కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్థానికంగా కూటమిలో పెరుగుతున్న నిత్య అసమ్మతితో లోలోపల మదనపడుతున్నారట. టీడీపీలో గతంలో తనతో కలిసి పనిచేసిన కొందరు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో చుక్కలు చూపిస్తున్నారన్నది ఎమ్మెల్యే ఫీలింగ్. దీంతో కొద్ది కాలంగా రాజకీయాల మీదే విరక్తిగా మాట్లాడుతున్నారాయన. ఇటీవల విజయవాడలో మాజీ సీఎం రోశయ్య విగ్రహావిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే వేదిక మీదే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశాను, ప్రస్తుతం రాజకీయాలు కలుషితమయ్యాయంటూ ఆయన అన్న మాటలు సొంత పార్టీలో కూడా సెగలు పుట్టించాయి. అంత సీనియర్ లీడర్ ఎందుకలా అన్నారంటూ ప్రస్తుతం గట్టి చర్చలే నడుస్తున్నాయి. మండలి బుద్ధప్రసాద్ మొదట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో పసుపు కండువా కప్పుకొని అక్కడి నుంచే బరిలోకి దిగి విజయం సాధించారాయన. 2019లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్ను జనసేనకు కేటాయించాలని కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోవడం బుద్ధప్రసాద్కు ఇబ్బంది అయిందని అంటారు. ప్రస్తుతం రాజకీయాలు చేయలేమని, టికెట్ కేటాయింపు, డబ్బు ప్రభావం వంటి అంశాలపై వరుస పోస్టులు పెట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అదే సమయంలో అవనిగడ్డను టీడీపీ కోటాలోనే ఉంచి బుద్ధప్రసాద్కు టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు చేశారు. కానీ అప్పటికే అవనిగడ్డ జనసేన కోటాకు ఫిక్స్ అయిపోవడంతో అనూహ్యంగా చివరి నిమిషంలో మండలి జనసేనలోకి జంప్ అయి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అయితే టీడీపీలో పనిచేసినప్పుడు ఆయనకు అండగా నిలిచిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు రివర్స్లో ఉందట. జనసేనలోకి వెళ్ళాక బుద్ధప్రసాద్కు స్థానిక టీడీపీ నాయకత్వం నుంచి సహకారం లేదన్నది లోకల్ టాక్. ఆయన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్కు అనేక మార్లు ఫిర్యాదులు చేశారు కూడా. ఇదే ఇప్పుడు ఆయనకు చికాకు పుట్టిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన రోడ్డుకు మరోసారి టీడీపీ నేతలు శంకుస్థాపన చేయడం, అన్నా క్యాంటీన్లో శిలాఫలకంపై పేర్లు లేవని రచ్చ చేయడం, నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నేరుగా ఫిర్యాదు చేయడం లాంటి వాటితో ఆయన నొచ్చుకున్నట్లు చెబుతున్నారు సన్నిహితులు. కొందరు నేతల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కూడా గతంలో హెచ్చరించారాయన. అయినా పరిస్థితి మారకపోవడంతో నిర్వేదంతోనే తప్పు చేశారని అన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సొంత పార్టీలో కూడా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అటు టీడీపీ నేతలు మాత్రం పార్టీ నుంచి వెళ్లిపోయాక తమ కీలక నేతలను జనసేనలోకి చేర్చుకుంటున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తాము కూడా పనిచేస్తేనే ఆయన గెలిచారన్న విషయం మర్చిపోతే ఎలాగన్నది వాళ్ల ప్రశ్న. ఇవే తన చివరి ఎన్నికలంటూ ఎన్నికల ముందే ప్రకటించిన బుద్ధప్రసాద్ ఇప్పుడు గెలిచాక కూడా అనవసరంగా పోటీ చేశానంటూ చేసిన వ్యాఖ్యలతో ఈసారి ఇక పోటీ చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.